వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎలా పరిచయం ఝాన్సీ గారు మీకు? అది ఆల్రెడీ అయిపోయిన హిట్ సినిమా. కొత్త హిట్ సినిమా గురించో లేకపోతే మరి తీయబోయే హిట్ సినిమా గురించో మాట్లాడుకుంటాం. డెఫినెట్ గా అది మాకు చాలా పెద్ద హిట్ సినిమా. డెఫినెట్ గా 2004 కలిసి ఉన్న 2007-8 వరకు. 7-8 ఏమంటే మధ్యలో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యి కానీ ఉన్నాము. తర్వాత చాలా రోజులు నేను కలిసి ఉండాలని ఫైట్ చేసాము. అంటే ఫస్ట్ పరిచయం ఎప్పుడండి? 95 ఆ టైం జిగమోహన్ గారి పని చేస్తున్నప్పుడే 94-95లోనే స్టార్టింగ్ పరిచయం. ఆయన దూరదర్శన్ కదా సింగిల్ ఎపిసోడ్ చేస్తుంటే ఝాన్సీగా చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. అప్పుడు కొత్త వాళ్ళతో చేయాలని అప్పుడు ఆయన కుంచే రఘు హీరో, రఘు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ హీరో. కొత్త అమ్మాయిని ఎవరైనా పెడితే బాగుంటుందని ఆ క్యారెక్టర్, ఒక చిన్న హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ అందులో హీరోయిన్ క్యారెక్టర్. అప్పుడు కొత్త వాళ్ళతో చూస్తున్న టైంలో ఆమెని వాళ్ళ మదరు ఆల్ ఇండియా రేడియోలో ఎంప్లాయ్. దానికి ముందు జీకే మోహన్ గారు ఒక యాడ్ ఫిల్మ్ చేశారు, అశ్విని హెయిర్ ఆయిల్ ఆ ఫిల్మ్. అప్పుడు హెయిర్ బాగా పొడుగ్గా ఉండేది. చేశానమ్మా ఇలా అందని. అప్పుడు నేను కూడా వెళ్ళాను ఆయనతో పాటు ఆల్ ఇండియా రేడియోకి. మన అసెంబ్లీ ఎదురుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ మద్దతు చెప్తే ఇష్టం లేదంటే ఈయన ఒప్పించారు. అంటే ఈయన మీద మంచి ఒపీనియన్ ఉంది అప్పటికే, చాలా మంచి. అప్పుడు అట్లాగా ఆవిడ ఒక 4 రోజులు కలిసి పనిచేసే అవకాశం అప్పుడే అలా చిగురించింది. అప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఓన్లేండి అంటే సార్ ఇప్పుడు ఏదైనా అయిపోయిన దాని గురించి నా వరకు నేను ఏమంటానంటే, అయిపోయిన దాని గురించి అంటే నిజానికి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అదే 2 ముక్కలు మాట్లాడతాను, దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు. అంటే నేను ఫాస్ట్లో ఏదైనా అయిపోయిన దాని గురించి మంచి మెమరీస్ గుర్తుపెట్టుకోవడం నాకు ఇష్టం. ఇప్పటికీ నాకు ఆ మంచి మెమరీస్ గుర్తుపెట్టుకుంటాను, సరదాగా ఎంజాయ్ చేస్తాను. అవి ఎనర్జీని ఇస్తాయి మనకి. అవే బ్యాడ్ ఇన్సిడెంట్స్ లేకపోతే కష్టాలు అవి తెచ్చుకుంటే ఇంకా మనం లో అయిపోతాం ఇంకా. సో అందుకనే ఆవిడ విషయంలో నాకు, మేము కలిసి ఉన్న జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విడిపోయే వరకు, ఇంకా అంటే ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా చాలా ల్యాగ్ చాలా జరిగాయి. అప్పటి వరకు ఒక 8-9 ఇయర్స్ మాత్రం డెఫినెట్గా ఎప్పుడూ బిజీగానే ఉన్నాము. అంటే గ్రోత్ అలా స్టార్ట్ అయ్యి చాలా నార్మల్గా, నేను నార్మల్ అసిస్టెంట్ డైరెక్టర్, ఒక చిన్న యాంకరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అలా అలా ఎదుగుతూనే ఉన్నాం. బాగా ఎదిగిన టైంలో ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. ఒక 1 ఇయర్లో అంతా కొలాప్స్ అయిపోయింది. అక్కడి నుంచి నేను కలిసి ఉండాలని ప్రయత్నం చేశాను, బట్ కాలేదు. అంటే ఒకటండి, నేను టైంని బాగా నమ్ముతా. ఇప్పుడు మన డెస్టినీ ఒక డిసైడ్ అయినప్పుడు మనం దానికి రివర్స్లో ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కలవాలని డెస్టినీ అనేది కూడా డెస్టినీ కదా. ఆల్రెడీ కలిసాం, విడిపోవాలి అనుకున్నది కూడా ఒక డెస్టినీయే. సో దేవుడు అది డిసైడ్ చేయనప్పుడు నిజానికి మనకు తెలివి ఉండో లేకపోతే ఎవరైనా చెప్పింది ఆ టైంకి వినో చేస్తే టప్మని అక్కడికి అది కంప్లీట్ చేసేసి మనం నెక్స్ట్ పనికి వెళ్ళిపోతాం. కానీ ఎమోషన్స్, సెంటిమెంట్సు, చీవునెత్తురు ఇలాంటివి ఉన్నవాళ్ళం మనం. సో అందరి ఐడియాలజీ, అందరి మనస్తత్వాలు, అందరి థింకింగ్ లెవెల్స్, అందరి ఎమోషన్స్ ఒకలా ఉండవు. సో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం అక్కడి నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే బయటికి రావాలా లేకపోతే దానిలోనే కూరుకుపోవాలా అనేది. సో అప్పుడు నేనేంటంటే నాకున్న ఎమోషన్స్ వల్ల ఆల్మోస్ట్ ఒక 7-8 సంవత్సరాలు నేను అందులో ఉండిపోయాను. దానికి కారణం కూడా ఏంటంటే ఒక బాండేజ్, నాకున్న కూతురు బాండేజ్, మా ఝాన్సీ గారు నాకున్న డాటర్, ఆ బాండేజ్ వల్ల నేను ఉండిపోయాను. సో తర్వాత ఏమీ జరగదని తెలుసు, కానీ ఎక్కడో హోపు మళ్ళీ ఇంత మంచి ఫ్లరిష్ అయ్యే టైంలో అయిపోయాం, మళ్ళీ బాగుంటే మన కెరీర్లు బాగుంటాయి, పాప కెరీర్ బాగుంటుంది. అందువల్ల అలా ఉండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత సరే కొంతమంది మీలాంటి వెల్ విషర్స్ పెద్దవాళ్ళు, అన్నింటికంటే ముందు అంటే నేను ఇక్కడ బాగా మేము కలవకపోయినా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం గారికి అండి. ఆయన చాలా 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 ప్రయత్నం చేశారు.
ఎంతోమంది చేసినా కూడా ఆయన మాత్రం చాలా ఒక ఫాదర్ ప్లేస్లో ఉండి ఒక చేశారు. బట్ కాలేదు మనకిది ఒకలా ఉంటే అది ఎందుకు జరుగుతుంది అలా. అప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ నేను వేరే రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. కాబట్టి ఏంటంటే అందుకే ఏదైతే మేము మా పరిచయం దగ్గర నుంచి బాగున్నంత కాలం అంతవరకు చాలా చాలా గొప్పగా, అంటే అన్ని రకాలుగా పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, ఒక బంగారం లాంటి ఒక కూతురిని కన్నాము. అలాగే అన్నింటికి మించి మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్ అందరూ మా ఎదుగుదల పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి అంతా ఇండస్ట్రీ. ఎందుకంటే అప్పుడు టెలివిజన్లో ముఖ్యంగా ఏంటంటే ఈ శాటిలైట్ వచ్చిన కొత్తల్లో కాబట్టి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అప్పట్లో నేను స్టూడియో పెట్టి ఆ స్టూడియో చిరంజీవి గారు, అక్కినే నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళతో ఓపెనింగ్ చేయించగలిగానంటే కారణం కేవలం మాకున్న ఆ కొద్దిపాటి గుడ్ విల్. అంటే యాంకరింగ్లో నేను జోగి బ్రదర్స్గా చేయటం, ఆవిడేమో టాక్ ఆఫ్ ది టౌన్ లాంటి ట్రెండ్ సెట్టింగ్ ప్రోగ్రామ్ చేయటం. అప్పుడు చూసి చిరంజీవి గారు అడిగిన వెంటనే, మామూలు వాళ్ళం కదా మేము అప్పుడు ఏం స్టార్స్ కాదు, లేకపోతే చిరంజీవి గారు లాంటి వాళ్ళకి సమకాలికలం కూడా కాదు, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్లం కాదు, లేదా పెద్ద పొలిటీషియన్స్ కాదు, కేవలం ఒక టెలివిజన్లో యాంకరింగ్ చేసుకుని ఒక మామూలు పర్సన్స్. సో చేశారంటే కేవలం అదే రీజను. చిరంజీవి గారు కూడా చాలా ఇద్దరిని కూర్చోబెట్టి 2 గంటలు 3 గంటలు మాట్లాడారండి. అంటే అప్పటికి చిరంజీవి గారికి ఉన్న స్టార్డమ్కి ఓపెనింగ్స్కి వాటికి వెళ్ళటం మానేశారు ఆయనే. అప్పుడు చాలా వాటికి పిలిచారు. తర్వాత శ్రీహరి గారు ఓపెనింగ్కి పిలిస్తే మాకంటే ముందు వెళ్లకుండా మన స్టూడియో ఓపెనింగ్ వస్తే అలిగారు కూడా. శ్రీహరి గారు నా దగ్గర షూటింగ్లో చెప్పారు, నాయుడు ఇలాగా మా బాసు మీ ఓపెనింగ్కి వచ్చారు, మనం మా శాంతి ఒక డాన్స్ స్కూల్ ఓపెన్ చేస్తే దానికి రాలేదు అదే చెప్పి. అంటే ఆ ఇష్టం కేవలం చిరంజీవి గారికి ఎంత ఇష్టం అంటే, చిరంజీవి గారికి నేను అంత పెద్ద ఫ్యాను, బట్ మాకు జోగి బ్రదర్స్కి ఆయన ఫ్యాను. రైట్. ఓకే. సో అందుకని చాలా గ్రేట్ మెమరీస్ ఉన్నాయండి నాకు. అంటే జీవితకాలానికి సరిపడా గొప్ప మెమరీస్ ఉన్నాయి అన్ని రకాలుగా ఆవిడ జర్నీలో. సో కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ సైడ్ కాంప్రమైజ్ అయినా కానీ పెద్దల సమక్షంలో జరగలే ఇంకా. పెద్దల సమస్య జరగడానికి ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడ ఏదో స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు, ఫిక్స్ అయ్యారు. సరే అదే అప్పుడు తెలుసుకోవడానికి, రియలైజ్ అవ్వడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఓకే. అయిపోయిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ నాకు మళ్ళీ మ్యారేజ్ వద్దు అనుకున్నాను. కానీ సరే నేనేమన్నా వద్దు అనుకోవడానికి, దేవుడు అలా కాదురా, నువ్వు మళ్ళీ కాస్త జీవితంలో పని చేసుకొని సుఖపడాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని మా తల్లిదండ్రుల రూపంలో మళ్ళీ నాకు మళ్ళీ నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ సిచ్యువేషన్ తర్వాత మీరు కోలుకోవడానికి ఎంత టైం పట్టిందండి? అంటే మేము ప్రయత్నం చేశాను, అంటే మనం కలవాలని ప్రయత్నం చేశాను. ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ళు నేను వెయిట్ చేశాను కలుద్దామని. ఇంకా ఆఖరికి ఇంకా ఆమెకి ఇష్టం లేదు కాబట్టి నేనే కోర్టులో రాజీ పడిపోయి ఆమెకి సంతకం చేసేసాను.